ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. మనకు వచ్చే కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్యులు ఇప్పుడు చెప్తున్నారు. అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు కళలు సంకేతాన్ని ఉంటాయి అని పండితులు అంటున్నారు. అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు. ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజులలో అది నిజమవుతుంది. కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీరు జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదంగా భావించాలి. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి. కళలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం. ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులు పడబోతున్నారని సంకేతం కూడా. బంగారం నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావించాలి. ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీరు సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకలు మరి ఎక్కువగా వస్తూ ఉంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వలన పీడకలలు సమస్య నుంచి బయటపడవచ్చు. మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాల నుండి అదృష్టం పట్టబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయని, మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభ్రప్రదంగా భావిస్తారు. ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారు కదా. ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్లు కల వచ్చినా ఇదే అర్థం. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు కూడా. మాంసం తిన్నట్లుగా కల వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతున్నాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతున్నాయని, ఒక్కసారి మన కలలో మనల్ని ఎవరో ఒకరు కొట్టినట్టు అనిపిస్తుంది. అలా దెబ్బలు తిన్నట్టు కళ వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారంట. మీకు పెళ్ళి అయినట్టు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కల వస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. మీ అరిచేతిలో దురదర మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలు దీవిస్తున్నట్టు కల వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యంత్రాలు చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అరిష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీకు బంధనాశనం అయ్యే అవకాశం ఉందట. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకు ఏదో ప్రమాదం జరగబోతుందని సూచన. కోపంలో తిడుతున్నట్లు కల వస్తే తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని సంకేతం. మీ కలలో రక్తం కనపడిన, గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణ వార్తను వింటారట. ఇలాంటి పీడకలు తరచుగా వేధిస్తూ ఉంటే శివుడును ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.
పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దాన్ని దైవ అనుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి అదృష్టంగా భావించాలి. ఒక నమ్మకం కూడా. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచికగా పరిగణించబడుతుంది. అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే మీ ఇంటికి దైవ అనుగ్రహం ఉంది అని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం. ఇక గాల్లో ఎగురుతున్నట్లుగా వచ్చే కళ నుంచి మంచి అనుభూతి ఇస్తుంది. కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్త వినవలసి ఉంటుంది. పాములు, తేలు మీ కల్లో వస్తే మీకు ఎక్కువ మంది శత్రులు ఉన్నారని అర్థం చేసుకోవాలి. పాములను చంపినట్లుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించుకోవాలి. పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లుగా కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా ఉంటుందని అర్థం. డబ్బు గురించి కళ కనపడడం అంటే ధనలాభం పొందుతారు. ఒకవేళ మీకు వచ్చిన కలలో కొండపోత వర్షం కురుస్తున్నట్టు కనిపిస్తే అంటే మీ వైవాహిక సంబంధం త్వరలో దెబ్బతింటుంది అని అర్థం. కలలో పాలు, తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకేసారి మనకు కొన్ని ప్రదేశాలలో ఎక్కడో చూసినట్లు మనుషుల్ని కూడా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా కళ ప్రభావం అని పండితులు చెప్తున్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో సమయంలో ఎంత శక్తివంతమైనది. దీన్ని మన శాస్త్రంలో బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కూడా. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా అదృష్టంగా భావించి మీకు బయట ఎక్కడైనా గుడ్లుబుగ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. గుడ్లుగుబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.